ప్రభు వైపు చూద్దాం. ప్రభు మనతో మాట్లాడలాగున్నా ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి నాయన ఇదిగో నీ సన్నిధికి చేరి ఉన్నాం నాయన. మీరు ఈ రోజు నాయన మాకు ప్రత్యేకంగా మాకు ప్రత్యక్షం అవ్వండి ప్రభు. అయ్యా నాయన, మేము మరొకసారి నాయన నిన్ను కళ్ళారా చూడగలుగుట మా కన్ను తెరవండి, మా చెవులను తాకండి నాయన, మా హృదయాలను తెరవండి ప్రభు. అయ్యా, క్రీస్తు ప్రత్యక్షత మనుషుల ద్వారా వచ్చినది కాదు అయ్యా, మనుషు బోధ వలన రాదు నాయన. అయ్యా, రక్త మాంసములు దాన్ని వివరించలేవు నాయన. అయ్యా, మీరే మా బోధకుడు తండ్రి, పరిశుద్ధాత్ముడా, నీకే మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం నాయన. క్షమించి సహాయం దయచేయండి నాయన. ప్లీజ్ స్పీక్ టు అస్ ఓ గాడ్, ప్లీజ్ స్పీక్ టు అస్ ఫాదర్. మిస్టరీ ఆఫ్ క్రాస్ నాయన, మిస్టరీ ఆఫ్ సాల్వేషన్, మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ నాయన మాకు రివీల్ చేయండి తండ్రి, రివీల్ చేయండి నేను. క్షమించండి ప్రభు, మీరే మహిమ పొందుకున్నాం. యేసు నామములో క్షమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నిన్న మనము జస్టిఫికేషన్ గురించి కొంత మనం నేర్చుకుంటూ వచ్చాం కదా. రక్షణ ఉచితంగా దేవుడు మనకి దయచేశాడు. పాపాత్ముడైన మానవుడు తనంతట తాను రక్షించుకోలేని స్థితిలో హెల్ప్లెస్ గా దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దేవుడే ఈ యొక్క గొప్ప రక్షణ కార్యాన్ని ఆయన మరి ఆలోచించాడు. మానవుని గురించి ఆయన మానవుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతమంది ట్రూగా బిలీవ్ చేస్తారు రక్షణ అనేది యేసుక్రీస్తు నిత్య నరకము నిత్య జీవము ఉన్నవని ఎంతవరకు నిజంగా మనము అవేర్నెస్ కలిగి ఉన్నాం? ఎప్పుడు ఏమైతుందంటే చాలాసార్లు ద రెగ్యులర్ ఏమంటాము క్రైస్తవంలో రెగ్యులర్ గా మనం రోజు ఒక అలవాటు చొప్పున జరిగే విషయాల ద్వారా వచ్చే ప్రమాదం ఏంటంటే దేవుడన్న రక్షణ, నీతి, లేకపోతే ఈ పదాలు, సహవాసం, బైబిల్, ప్రార్థన, ఒక ఫెమిలియారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఎప్పుడు కూడా దేవుడు మనకి ఫెమిలియర్ అవ్వకూడదు. ఓకే, ఆ యొక్క దేవుని పట్ల, క్రీస్తు పట్ల భయం ఫ్రెష్ గా ఉండాలి మనకి. క్రీస్తు శిలువుని గురించిన దర్శనం ఫ్రెష్ గా ఉండాలి. గల్తీ పత్రికలో గల్తీ సంఘం ఏమైంది తెలుసా? సిలువ స్లోగా వాళ్ళు పక్కన పెట్టారు. మీరు అందుకే 3వ అధ్యాయంలో మనం చూస్తాము, ఓ అవివేకులైన గల్తీయులారా, ఇంత త్వరగా మీరు ఎలా తప్పిపోయారు? రీజన్ ఏంటి? పౌలు చెప్తున్నాడు, సిలువబడిన క్రీస్తును మేము మీ ముందు ప్రదర్శించలేదా? మేము క్రీస్తు గురించి మాట్లాడలేదా? సిలువ గురించి మీకు చెప్పలేదా? అంటే ఏంటి? ఏమైంది? స్లోగా సిలువ వారి జీవితంలో కనుమరుగైపోయింది, లేకపోతే స్లోగా వాళ్ళు పక్కన పెట్టారు. మన లైఫ్ లో సిలువని ఎప్పుడైతే మనం ధ్యానం చేయమో, లిసన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ హెచ్చరిక. సిలువ అంటే యేసుప్రభువు యొక్క మరణము, ఆయన త్యాగము, ఆయన ఆయన సిలువలో పొందిన వేదన, దాన్నే ఏమంటాము? విమోచన కార్యం అంటాం. ప్రభు ఏమి చేశాడో అది అదృశ్యం మనకి ఫ్రెష్ గా లేదు అంటే, ఫెమిలియారిటీ వచ్చింది అంటే, అది మనకు లైట్ అయింది అంటే, క్యాజువల్ గా కనుక మనం మన జీవితాలను తీసుకున్నట్లయితే ఏమవుతుంది తెలుసా? స్లోగా మనలోనికి లీగలిజం ప్రవేశిస్తుంది. ఫస్ట్ స్టెప్, ఫస్ట్ డేంజర్ ఇస్ లీగలిజం. అండ్ సెకండ్ డేంజర్, స్లోగా ఆఫ్టర్ దట్ ఏమైందంటే, ద వరల్డ్ ఎంటర్స్ ఇంటు ద చర్చ్. లోకం ప్రవేశిస్తుంది, రిలీజియస్ గా మారిపోతాం. అంటే క్రైస్తవం, దేవుడు, ఇదంతా ఒక అలవాటు చొప్పున అలవాటుగా మారిపోద్ది. ఒక రిలీజియాసిటీ వచ్చేస్తుంది. రిలీజియన్ తో సమస్య ఏంటంటే, రిలీజియన్ ఇస్ నాట్ స్పిరిచువల్. చాలా సార్లు మనము రిలీజియస్ గా ఉంటాము, స్పిరిచువల్ గా ఉన్నాం. చాలా మందికి రిలీజియస్ గా ఉండడం స్పిరిచువల్ అనుకుంటారు. బోత్ హ్యావ్ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట. చర్చ్కి రావడం రిలీజియస్, బట్ చర్చ్కి నేను ఎట్లా వచ్చాను? నేను విత్ వాట్ ఎక్స్పెక్టెన్సీ యూ కేమ్, విత్ వాట్ ఫియర్ యూ కేమ్. వచ్చి దేవునితో ఒక ఎన్కౌంటర్ నీకు జరిగిందా లేదా? దేవుడి స్వరం విన్నావా లేదా? సో వాట్ డెసిషన్ యూ మేడ్ టుడే? దిస్ ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఆదివారం. సో దేవుడు నీతో మాట్లాడా? డిడ్ యు టేక్ ఎనీ డిడ్ యు మేక్ ఎనీ డెసిషన్ టుడే? ఒక కమిట్మెంట్, ఒక రివైవల్ నాకు జరిగిందా? ఏం జరగలేదు, నేను వినలేదు, వచ్చాను వెళ్ళాను అంటే వి జస్ట్ ప్లేడ్ ఎ బిగ్ డ్రామా అంతే. ఇట్స్ జస్ట్ రిలీజియన్.
స్పిరిచువాలిటీకి రిలీజియాసిటీకి అంత డిఫరెన్స్ ఉంది, గుర్తుపట్టాలి ఎప్పుడు కూడా. సో ఎందుకు రిలీజియన్ వచ్చింది అంటే, ఎందుకంటే మనం స్లోగా ఈ యొక్క విషయాల్ని మనం లైట్ అయిపోద్ది మన జీవితంలో, ఫెమిలియారిటీ వచ్చేస్తుంది. ఉజ్జా అనేవాడు డిడ్ నాట్ ఏమంటాము ఫియర్ టు టచ్ ద ఆర్క్. ఆ యొక్క మందస్థాన్ని ముట్టుకోవడానికి ఏమాత్రం అతనికి భయమే ఇలా. అసలు దాన్ని చూస్తేనే చచ్చిపోయారు. కానీ దాన్ని చేయి చాచి తాకటానికి అతనికి భయమేలా, సాహసించాడు. కారణం ఏంటి? రోజు చూస్తున్నాను కానీ రోజు వాళ్ళ ఇంట్లోనే ఉంది, ఫెమిలియారిటీ వచ్చేస్తుంది. సో ఎస్పెషల్లీ ఎందుకు నేను హెచ్చరిక చేయాలని నాకు ప్రేరేపణ వచ్చిందంటే, బికాస్ వీ హియర్ సో మచ్ హియర్. లిసన్, చాలా చర్చెస్ లో చాలా చోట్ల వాక్యం దొరకదు. నేను వింటూ వస్తున్నాను కొన్ని సంఘాల్లో, వెస్టర్న్ కంట్రీస్ లో 15 minutes తర్వాత వాక్యం వాళ్ళు వినటానికి వాళ్ళకి శక్తి లేదు. వాక్యం వినరు ఇక వాళ్ళు. సో ఇక్కడున్న చాలా మెయిన్ లైన్ చర్చెస్ లో కూడా ముందుగానే ఇయర్ ప్లానర్ ఉంటుంది మనకి, ఫిజిక్స్ కెమిస్ట్రీ టీచర్స్ ఎలాగైతే చెప్తారో. సో అదేందో 4-5 లైన్లు వచ్చి వాళ్ళు చదివి వెళ్ళిపోతారు. కానీ మనలాంటి సంఘాల్లో, బికాస్ యూ హియర్ సో మచ్, సో మెనీ థింగ్స్, సో మెనీ ట్రూత్స్, సో గ్రాడ్యువల్ గా మన హృదయాలు కఠినపరచుకోవడానికి ప్రమాదం ఉంది. నేను ఒక ప్రమాదాన్ని నేను సెన్స్ చేసి ఈరోజు నేను మరలా మీతో మాట్లాడుతున్నాను. సో ప్రపోర్షనేట్ గా మనము ప్రార్థన జీవితం లేకపోతే, నేను శేఖరన్ ఈ మధ్య అదే మాట్లాడుకుంటున్నాం, ఓన్లీ త్రూ ప్రేయర్ మనలో బ్రోకెన్నెస్ వస్తుంది. నాట్ జస్ట్ ఓన్లీ టు లిస్నింగ్ టు ద సెర్మన్స్. లిస్నింగ్ టు ద సెర్మన్స్ ఈస్ వెరీ డేంజరస్ వితౌట్ ప్రేయర్. సో మరలా నేను చెప్తున్నాను, ఒక బ్యాలెన్స్ మన జీవితంలో మనం కలిగి ఉండాలి. నాలెడ్జ్ పఫ్స్ అప్ ఏ మ్యాన్. మనము నాలెడ్జ్ తెలుసుకునే కొద్దీ, నేను ఒక పుస్తకం చదువుతా ఉన్నాను, ఛాలెంజ్ ద మిషన్స్ అని. అందులో రైటర్ రాస్తూ ఉంటాడు, మిషనరీస్ లేకపోతే మినిస్ట్రీకి వెళ్ళే వాళ్ళు ఒక కోర్స్ చేసుకొని పంపిస్తారు, 3 years కో 4 years కో వస్తారు. ఏమి వాళ్ళు నేర్చుకుంటారంటే, ఆయన అంటాడు, వాళ్ళు నేర్చుకున్నది ఏమో నాకు తెలియదు కానీ వాళ్ళైతే ప్రైడ్ అయితే వాళ్ళకి వచ్చేస్తుంది అంటాడు. ఆయన ఒక ప్రమాదాన్ని సూచించాడు. వాళ్ళు అనుకుంటారంట, మేము చాలా ప్రత్యేకించబడిన వారు, మేము బైబిల్ కోర్స్ చేసాము 3 years 4 years, మేము మిగతా వాళ్ళకంటే మేము గొప్ప అనే ప్రైడ్ అయితే సంపాదించుకుంటారంట దాని ద్వారా. సో ఈ క్లాసెస్ ద్వారా, లేకపోతే మనం వింటున్న అనేక విషయాల ద్వారా మన హృదయం కట్టపరచబడకూడదు. నా ప్రార్థన అంతా ఒకటేంటంటే, ఇట్ షుడ్ ప్రొడ్యూస్ మోర్ రివరెన్స్. అది విధేయతలోనికి తీసుకెళ్ళాలి. క్రీస్తు మనకు ప్రత్యక్షం అవుతూ ఉండగా, సిలువలో ఏం జరిగిందో మనకు ప్రదర్శితం అవుతూ ఉండగా మన హృదయాలు ఇంకా మెత్తనవ్వాలి, ఇంకా కృతజ్ఞత పెరగాలి దేవుని పట్ల. ఓకే, దిస్ సింపుల్ అండ్ యాటిట్యూడ్ అనమాట. చూడండి, ఏతేను వనంలో 2 చెట్లు మళ్ళా గుర్తు చేస్తున్నాం. నాలెడ్జ్ అండ్ లైఫ్ 2 ఉన్నాయి. నాలెడ్జ్ కిల్స్, బట్ లైఫ్ అనేది మనకి అత్యవసరం. నాలెడ్జ్ ఓరియంటెడ్ గా మాత్రం మనం ఎప్పుడు కూడా దయచేసి వినొద్దు. సరేనండి. ఒక్కసారి నేను ఈ విషయాన్ని మీకు హెచ్చరికలాగా మాట్లాడాను. సో ఏమవుతుంది ఇక్కడ, యేసుక్రీస్తు యొక్క విమోచన కార్యం, ఆయన సబ్స్టిట్యూట్ గా మారటం, ప్రాయశ్చిత్తం అయ్యాడు. పదే నేను ఎందుకు గుర్తు చేస్తానంటే, మనము వీటిని మర్చిపోకూడదు. కంటిన్యూల్ గా యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ఆయన రక్తము, ఆయన పొందిన శ్రమలు, ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఆ గ్రాటిట్యూడ్ నీకు రావాలి. నీ హృదయము ఏమంటాము దుఃఖంతో నిండాలి, ఏడవాలి, మన కన్నీరు రావాలి మనకి. ఓకే, ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఆరాధనలో ఇలా ప్రార్థన చేయొచ్చు మనం, ప్రభువా ఆ సిలువ నాకు ఇంకా నాకు రియల్ గా నాకు చూపించండి. నువ్వు పొందిన వేదన, నా కొరకు రక్షణ నాకు ఎలా వచ్చింది, నాకు క్షమాపణ ఎలా వచ్చింది, నాకు ఈ విమోచన ఎలా వచ్చింది, ఊరికే రాలేదు, ఇది ఉచితంగా వచ్చింది కాదు. ఇది హీ హ్యాడ్ టు పే ఏ హ్యూజ్ ప్రైస్. ఆయన తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. సో ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు పిల్లలు. సో ఆయన ఇంత గొప్ప రక్షణలో మనకి క్షమాపణ ఇవ్వటమే కాదు, మనకి దత్తపుత్రులుగా చేసుకోవడమే కాదు, క్రీస్తుతో ఏకత్వం. సో వన్ ఆఫ్ ద ఏమంటాం ద ప్రొఫౌండ్ మెసేజెస్, అతి శ్రేష్టమైన విషయాల్లో ఒకటి ఏంటంటే, దేవుడు నన్ను ఎలా చూస్తాడు, క్రీస్తుతో సమానంగా ఆయన నిన్ను చూస్తాడు, ఆయన చూస్తాడు. క్రీస్తుని ఒకలాగా, నిన్ను ఒకలాగా ఆయన చూడడు తండ్రి. వీఆర్ యునైటెడ్ విత్ క్రైస్ట్, వీఆర్ వన్ విత్ క్రైస్ట్
అన్న థాట్ ఎంత ఆశ్చర్యంగా ఉంది. నేను క్రీస్తుతో ఏకమై ఉన్నాను, తండ్రిని అలా చూస్తాడనమాట. అది మనం నేర్చుకుంటూ వచ్చాం కదా. సో ఎలాగా నిన్న మనము జస్టిఫికేషన్ గురించి చూస్తూ, మనం జస్టిఫికేషన్ అంటే జస్ట్ యాజ్ ఇఫ్ యు హావ్ నెవర్ కమిటెడ్ ఎనీ సిన్. నీకు ఒక క్లీన్ చిట్ ఇవ్వడం అనమాట. అసలు నువ్వు ఒక పాపిలాగే చూడట్లేదు ఆయన. నేను చేస్తున్న ఈ పాపములు, అపరాధములు ఇవన్నీ తన వీపు వెనకాల పడేసుకున్నాడు. అండ్ హీ డిక్లేర్డ్ ఒక చట్టపరమైన ప్రకటన జస్టిఫికేషన్ అంటే ద సుప్రీం కోర్ట్ కాదు ఇది. ఇదేంటి? ఏ కోర్ట్ ఇది? ద హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ ఇది ప్రకటన. సర్వలోకానికి ఆయన సృష్టికర్తగా ఉన్నాడు, ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన ఒక డిక్లరేషన్ పాస్ చేశాడు. ఓకే, దిస్ ఫెలో హీఈస్ రైచియస్, హీఈస్ జస్ట్ అని, జస్టిఫైడ్ అనమాట. నిన్ను నీతిమంతుడిగా, నాట్ జస్ట్ ఫర్గివ్నెస్, మన పాపము క్షమించడమే కాదు, ఏంటంటే క్షమాపణ కాదు, అంతకంటే గొప్పదేంటి, అసలు నువ్వు పాపం చేసినట్టుగానే చూడట్లేదు ఆయన. మైండ్ బాగులింగ్ థాట్ ఇది నమ్మాలి, నమ్మి తీరాలి. ఆయన నిన్ను నన్ను అలా చూస్తాడు. అయితే అది అంత ఈజీగా జరగలేదు. నువ్వు మళ్ళీ అదే మాట్లాడుతున్నా. అంత ఈజీగా జరగల. ఆయన తన రక్తమును కార్చాడు. అయితే ఇందులో హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ దిస్ జస్టిఫికేషన్? గాడ్ హిమ్సెల్ఫ్. హీఈస్ ద ఇనిషియేటర్. మనం కాదు, ఎవరు కాదు, తండ్రి అని దేవుడు నిర్ణయించాడు. అండ్ ద ఏజెంట్ ఆఫ్, లేకపోతే మీన్స్, ప్రతినిధి ఎవరు అంటే ఈ నీతికి యేసుక్రీస్తు వారే, తన మరణం ద్వారా. అండ్ ఇన్ వాట్ వే హీ డిడ్ ఇట్? పద్ధతి ఏంటంటే కృప. ఇది మనం ఎర్న్ చేసుకుంది కాదు, ఆయన ఉచితమైన కృప అని చూసాం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. పనిచేయని, రోమపతి 4 చూస్తాం, పనిచేయవానికి అది జీతమే, దానం అనబడదని రాయబడింది. అందుకే అక్కడ ఒక టైటిల్ చూసాం, పనిచేయక నీతిమంతునిగా చేయువాడు అని ఆయనకు ఒక టైటిల్ ఇవ్వబడింది. భక్తిహీనుని, పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా చేయువాడు. ఇది లోకానికి అర్థం కాదు పిల్ల. ఇన్ దిస్ వే క్రిస్టియానిటీ ఈజ్ యునీక్ అనమాట. మిగతా అన్ని మతాల కంటే ఈ విషయంలో ఇది విభిన్నంగా, వేరుగా ఉంది. సో ఈ జస్టిఫికేషన్ ఆధారం ఏంటో చూసాం ఆల్రెడీ. అది క్రీస్తు యొక్క సిలువ మరణమే. సో మనం చేసింది ఏంటి? వాట్ ఈస్ ఇట్ దట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ మీ? ఓకే, నా నుంచి ఆయన కోరుకుంది ఏంటంటే ఆయన యందు విశ్వాసం. నేను విశ్వసించడం ద్వారా, ఇంకా నీతిమంతుడిగా మారుట ద్వారానే ఏమైందంటే దేవుడు నా కోసం చేసిన, దాచిపెట్టిన సమస్తమైన మేలులు నేను పొందుకోవటానికి ఇది అర్హతను నాకు కలుగ చేసింది. ఓన్లీ త్రూ దిస్. లేకపోతే నాకు ఆయనకి సంబంధం ఉండేది కాదు. అండ్ వాట్ ఈస్ ద ప్రూఫ్? రుజువు ఏంటి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు అనడానికి? అంటే నీతి క్రియలు నా జీవితంలో ఒక మార్పు అనేది, నేను చేసే క్రియలు వెల్లడి చేస్తూ ఉంటాయి. విశ్వాసపు క్రియలు ఇవి. సో దీని ద్వారా మనము దేవునితో సమాధాన స్థితికి వచ్చాము. ఆయన కృపాసనంలో, ఆయన వెరీ ప్రజెన్స్ లోనికి మనకి ఒక ప్రవేశం కలుగుతోంది. ఒక పాపికి ప్రవేశం లేదు, కానీ మనకి ఇప్పుడు ప్రవేశం కలుగుతా ఉంది. అండ్ పాప క్షమాపణ గురించిన నిశ్చయత, నీకు భయం లేదు ఇప్పుడు. దేర్ ఇస్ నో కండెమ్నేషన్, గిల్ట్ లేదు ఇప్పుడు. లేకపోతే ఏమంటాం, అపరాధ భారం లేదు ఇప్పుడు నాకు. ఐఎమ్ టోటలీ ఫ్రీడ్. ఎంత గొప్ప విషయం అండి పిల్లలు. ఇవి సో ట్రూ అనమాట. యేసునందు విశ్వసించిన వారందరి జీవితాల్లో ఇవి సత్యం. మరెక్కడ దొరకని ఏమంటారు సమాధానము, సంతోషము. ఎందుకంటే ఆ పాప భారం లేదు కాబట్టి వి విల్ ఎంజాయ్ హియర్. పౌలు అంటున్నాడు ఫిలిప్ 3లో, నేను ధర్మశాస్త్రం ద్వారా ఏదైతే నీతిని సంపాదించుకున్నానో అది పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దీని ధర్మశాస్త్రం వచ్చి నీతి కాక యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచడం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానని చెప్తూ, తద్వారా ఏమైందంట, యేసుని ఎరగటం మొదలు పెట్టాడు. 2 పునరుద్ధాన శక్తిని తను పొందుకోవాలనే ప్రయత్నం మొదలు పెట్టాడు. సో ఇది ఓన్లీ ఆఫ్టర్ జస్టిఫికేషన్ జరిగే విషయాలు. ఒక పాపి, హీ కెనాట్ నో గాడ్. పర్సనల్
ఇంటిమేట్ రిలేషన్షిప్ దొరకదు. క్రీస్తును ఒక పాపి ఎరగలేడు, ఇంపాసిబుల్ అది. ఇంకా మనము శిక్షా విధి నుంచి మనము తప్పించబడి స్వేచ్ఛలోకి వచ్చామని కూడా చూసాం కదా. ఇవన్నీ కూడా మనం చూసాము. ఇంకా ఐ కాంట్ గో ఇన్ డీటెయిల్స్ ఆఫ్ దిస్. నౌ వి విల్ సీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నేను దయచేసి ఈ విషయాన్ని మరలా గుర్తు చేస్తున్నాను. క్రీస్తుతో ఏకత్వము అన్న విషయాన్ని నేను మరలా ఈరోజు డీటెయిల్ గా మనం చూడబోతా ఉన్నాం కదా. నేను ఆల్రెడీ స్టార్టెడ్ దిస్ టాపిక్, కానీ మరలా ఒక్కసారి డీటెయిల్ గా మనం చూస్తాం. బైబుల్ అనేక బోధల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టీచింగ్, లేకపోతే అతి శ్రేష్టమైన బోధనలో, అండర్స్టాండింగ్స్ లో ఇది ఒకటి అన్నమాట. నేను క్రీస్తులో ఏకమై ఉన్నాను. ఓకే, క్రీస్తు నేను ఒక్కటి, ఆయనతో నేను ఏకాత్మ అయి ఉన్నాను అన్నది చాలా బ్యూటిఫుల్ థాట్. అది చాలా గొప్ప సంతోషాన్ని ఇచ్చే థాట్. అది విశ్వాసులు అండ్ వీఆర్ ఇన్ క్రైస్ట్. నేను రిఫరెన్స్ చెప్పట్లేదు, నేను గో క్విక్లీ. ఆల్రెడీ మనం చూసాం కనుక మనం బిలీవర్స్ క్రీస్తులో ఉన్నాము, క్రీస్తు మనలో ఉన్నాడు అని బైబిల్లో చూస్తాం. సో ఆ క్రీస్తు ఎవరు అంటే దేవుని యొక్క సర్వ సంపూర్ణత. ద డెయిటీ కంప్లీట్లీ dwelt in Jesus Christ in the bodily form. యేసుక్రీస్తు దేవుడే, ఆయనలో నేను ఏకమై ఉన్నాను. ఎంత అద్భుతమైన విషయం. తర్వాత విశ్వాసులు ఆయనలో సంపూర్ణ. కొలస్సీ చాలా ఇంపార్టెంట్ స్క్రిప్చర్ అది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, ఇది ఒక్క వచనం చూద్దాం, 9-10 వచనాలు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తునందు సర్వ సంపూర్ణత ఉంది, దైవత్వం యొక్క సంపూర్ణత. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. హావ్ యు ఎవర్ థాట్ ఆఫ్ దిస్? when God looks at you, నిన్ను కూడా క్రీస్తు సంపూర్ణుడిగా నన్ను చూడటం జరుగుతుంది. ఏకత్వం ఎందులో ఏకత్వం అంటే పరిపూర్ణతలో కూడా నిన్ను కూడా ఆయన తన పరిపూర్ణత సమానమైన వాడిగా చూడాలని చూస్తున్నాడు, ఆశపడుతున్నాడు ఆయన. ఇంకా క్రీస్తే మన జీవం అని చూసాము. క్రీస్తులో నేను ఏకమైనాను కనుక కొన్ని విషయాలు జరిగాయి. ఓకే, క్రీస్తుతో ఏకమైనాను కనుక జరిగిన విషయాలు ఏంటంటే, క్రీస్తులో జరిగిన విషయాలు నేను ఒక్కొక్కటిగా నేను ముందుకు తీసుకుని వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీఆర్ కాల్డ్ ఇన్ క్రైస్ట్. అనాదిలోనే యు ఆర్ ఎ స్పెషల్ చోజన్ వెసల్ అని నువ్వు నమ్మాలి. గాడ్ హ్యాండ్ పిక్డ్ యు అన్నమాట. అనాదిలో క్రీస్తులో ఆయన నిన్ను చూచాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఈ వాక్యం వింటున్నారు? యు పుట్ యువర్ నేమ్ దేర్. గాడ్ సా యు పర్టికులర్ గా. ఆయన ఆకర్షించుకున్నాడు. ఆయన ప్రణాళికలో అనాది కాలం నుంచి నేను ఉన్నాను. ఎంత అద్భుతమైన విషయం ఇది. దేవుడు నిన్ను లెక్కలేని వాడిగా పక్కన పడేయలేదు పిల్లలు. God has chosen you. He has loved you with an everlasting love. అంటే శాశ్వతమైన ప్రేమ. అది శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రణాళికలో నీవు నేను ఉన్నాను. He has called me. ఓకే, మనము రిఫరెన్సెస్ చదవాల్సిన వస్తుంది. నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. వీఆర్ కాల్డ్ 1 కొరింథీ 1:9 ఎందుకంటే తన కుమారుడితో సహవాసంలోనికి పిలిచాడు. రెండవది, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ మెనీ ఆర్ కాల్డ్. మీరు చాలా మంది పిలిచాడు కదా అనేసి. పిలుపు ఒకటైతే, హి హస్ చోసన్ యు, నిన్ను ఆయన ఎంపిక చేసుకోవడం. ఎఫెసీ 1:4-6 వరకు జగత్తుకు మునిపే క్రీస్తులో ఆయన నిన్ను చూస్ చేసుకున్నాడు అని చూసాం, ఎన్నుకొనబడ్డాము. మూడవది చూస్తే, క్రీస్తులో నిన్ను నన్ను నీతిమంతుడిగా చేశాడు. ఇదంతా కూడా ఒక లైన్ లో మనకి రోమా 8:29 చూస్తాం. ముందుగా ఎవరిని ఎరిగెనో వారిని పిలిచెను, పిలిచిన వారిని పిలిచెను, నిర్ణయించాను. పిలిచిన వారు నిర్ణయించను. ఎవరు నిర్ణయించాడో వాళ్ళు నీతిమంతులుగా చేశాను, నీతిమంతులుగా చేసిన వారిని ఆయన మహిమపరచను. ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో యాక్చువల్ గా ఆయన మనల్ని పరిశుద్ధపరచను. అక్కడ ఈ వచనంలో రాయలేదు, కానీ ఎలాగని మహిమపరిచాడు? త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ సాంక్టిఫికేషన్. అది మనం నెక్స్ట్ క్లాస్ లో డీటెయిల్ గా చూస్తాం, ఏంటి పరిశుద్ధపరచడం అనేది. 1 కొరింథీ 1:2 చూస్తే, కొరింథీ సంఘాన్ని ఆయన
ఏమని పిలుస్తున్నాడంటే పరిశుద్ధులు అని పిలుస్తున్నాడు. మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఏమంటారు? పాస్ట్ టెన్స్ వాడతారు చూసారా? క్రీస్తునందు. ప్రతి లైన్ లో మీరు చూడండి, హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ పౌలు రాస్తున్న ఫ్రేజ్ ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్. అంతా కూడా క్రీస్తే. త్రూ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్ అండ్ త్రూ క్రైస్ట్. క్రీస్తులో, క్రీస్తు ద్వారా. ఈరోజు మనము తండ్రి చేత అంగీకరించబడుతున్నామంటే బికాస్ ఆఫ్ క్రైస్ట్. మనం ఏదో నీతివంతులం కాదు, మనం ఏ మంచి కూడా మా తండ్రి సంతోష పెట్టలేదు. సో క్రీస్తునందు నన్ను ఆయన పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధులను పిలుస్తున్నాడు పరిశుద్ధంగా జీవించటానికి. ఇంకా చూస్తే మనము గలతీ 3:26లో దత్తపుత్రులుగా మార్చాడు. ఇన్ క్రైస్ట్ అగైన్. క్రీస్తులో క్రీస్తు ఆత్మను, పుత్రాత్మను మనకి ఇవ్వటం ద్వారా. ఓకే, ఇంకా చూస్తే మనము హీ గ్లోరిఫైడ్ మీ, రోమా 8లో చూసాం కదా. మన కొత్త సృష్టిగా చేశాడు. ఇవన్నీ ఎవరి గురించి? నీ గురించి, నా గురించి. చాలా సార్లు వీ హ్యావ్ ఎ లో ఒపీనియన్. సైటన్ వచ్చి మనల్ని నిరాశ, నిస్పృహలకు గురి చేస్తుంది. నీ పని అయిపోయింది, అసలు నువ్వెవడు, నీకేమన్నా విలువ ఉందా? నేను అందుకు చెప్తున్నాను, ఎంత విలువైన వారమో మనము. నిన్ను రక్షించటానికి, నిన్ను విమోచించటానికి ఆయన ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 1000 రూపాయలు కాదు ఖర్చు పెట్టింది. తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ఎంత ప్రశస్తమైన వారము ఆలోచించావా? తన సొంత కుమారుని లోకానికి పంపాడు. నీ పట్ల అనాది కాలం నుంచి నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. ఆయన తలంపులో నువ్వు ఉన్నావు, నేనున్నాను. బాహాటంగా మన క్రియలను ఆయన చూడట్లేదు ప్రియులారా. కలర్ చూడట్లేదు, ఆయన జెండర్ చూడట్లేదు, నీకు స్పిరిచువల్ స్టేటస్ చూడట్లేదు, ఫైనాన్షియల్ స్టేటస్ ఏవి కాదు. దీన్ని ఏమంటామంటే హిస్ గ్రేస్ అంటాం. ఆయన కృపని అనిర్వచనీయం, అది మనం నిర్వచించలేం. సో పిలిచాడు, ఎన్నుకున్నాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, దత్తపుత్రుడిగా చేశాడు ఆయన. ఇంకా నిన్ను మహిమపరిచాడు ఆయన. అసలు క్రీస్తుతో పాటు నువ్వు బరియలైన తర్వాత క్రీస్తుతో పాటు లేపాడు. ఆయన క్రీస్తుతో పాటు సింహాసనం మీద నిన్ను, నన్ను కూర్చుండబెట్టాడు. గాడ్ మేడ్ ఎ న్యూ, ఏమంటాం, క్రియేషన్. నిన్ను ఒక నూతన సృష్టిగా ఆయన చేశాడు. అయితే క్రీస్తులో నేను ఏకత్వం అవటానికి సంబంధించిన ఆ యొక్క రూట్స్ అనేవి, దేవుని యొక్క ఆలోచన, తలంపులు అనేవి అనాది కాలం నుంచి దేవుని యొక్క ఎన్నికల నుంచే మొదలైనట్టుగా బైబిల్లో చూస్తాం. ఎఫెసీ పౌలుకి మరి ఈ యొక్క ప్రత్యక్షతను దేవుడు ఎంత గొప్పగా ఇచ్చాడో నిజంగా మనం ఎంతగానో సంతోషించి స్తుతించాలి కదా. ఎఫెసీ 1:3 నుంచి ఒక్కసారి మళ్ళా చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో, మరలా క్రీస్తునందు పరలోక సంబంధమైన విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు మరలా క్రీస్తునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన యేసుక్రీస్తు ద్వారా, మరలా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. ముందుగా అన్న పదం, ముందుగా అంటే నిన్న మొన్న 2 days 3 days కాదు, ఫ్రమ్ ద ఎటర్నిటీ, జగత్తుకు మునిపే అని అర్థం. అప్పటి నుంచి ఆయన నీ గురించి ప్లాన్ చేస్తాడంటే ఇప్పుడు నిన్ను విడిచిపెడతాడు. ఈరోజు ద స్పిరిచువల్ అప్లికేషన్ మనం అర్థం చేసుకోవాలి. దట్స్ ఎ కైండ్ ఆఫ్ లవ్, దట్స్ కైండ్ ఆఫ్ ప్లాన్ హీ హ్యాస్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. ఉన్నతమైన, శ్రేష్టమైన ప్రణాళికలు మన పట్ల ఆయనకు ఉన్నవని అర్థం చేసుకోవాలి. 2 తిమోతి 1:9-10 వచనాలు కూడా ఒకసారి చూద్దాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, ఇట్ ఈస్ a personal choice to choose Philip, to choose Ravi, Arifa, Ratnakar brother, whoever you are, it is you are his personal choice. ఏం చేద్దాం చెప్పండి? ఎంత థ్యాంక్ఫుల్ గా ఉండాలి మనం. అయ్యా థ్యాంక్ యూ జీసస్ అనాలంతే. ఇంకా అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు నైనా కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ప్రైజ్ గాడ్. నిన్ను రక్షించాడు అంటే ఆయన నిన్ను పిలిచాడు అన్నది. దేర్ ఈస్ ఎ కాల్ అపాన్ యువర్ లైఫ్. ఏంటి కాల్? దేనికి? డూ యు బిలీవ్ దట్?
There is a call upon your life. Ain't a call to follow him, to follow the footsteps of the Lord. ఆయనతో సహవాసంలోనికి నువ్వు దీన్ని మిస్ అయ్యావంటే యు హావ్ మిస్డ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నేను నా జీవితంలో ప్రతి క్షణము నేను యేసుతో సహవాసం కలిగి యేసుతో నడవడానికి నేను నిర్ణయించుకోకపోతే ద ప్రైమరీ థింగ్ నేను మిస్ అయినప్పుడు ఐ హావ్ మిస్డ్ ఎవ్రీథింగ్. యు మిస్ యువర్ లైఫ్. నీ ఉనికి, చలనము, గమనము నువ్వు మిస్ అయిపోయావు. అందుకే నేను ఆయన్ని సీక్ చేసి ప్రైమరీలీ ఐఎమ్ కాల్డ్ టు ఫాలో హిమ్. దెర్ ఇస్ ఎ కాల్ అపాన్ ఎవ్రీబడి. అది ఒక్కటి మిస్ కాకూడదు పిల్ల. అయితే క్రీస్తుతో ఏకత్వం గురించి మాట్లాడుతున్నాం. దీని యొక్క ఆధారం ఇది ఎలాగా నిజమైందో తెలుసా? ఊరికే అవల. దానికి క్రీస్తు విమోచన కార్యం జరగాల్సి వచ్చింది. ఫర్ దట్ క్రైస్ట్ హ్యాడ్ టు డై ఆన్ ద క్రాస్. ఎఫెసు పత్రిక 1:7 ఆయన చూస్తాం కృపా మహిమైశ్వర్యమును, లేకపోతే హి లావిష్డ్ హిస్ గ్రేస్ అని చెప్తూ ఆయన ఏమంటాము వెచ్చించిన కృపా బాహుల్యం ఏంటో అక్కడ రాయబడింది. చదవండి. దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన ఏంటి ఆయన కృపా మహిమైశ్వర్యం ఎందుకు వచ్చింది? ఆయన రక్తం ద్వారా. పెద్ద మీరు ఆయన చెల్లించిన వెల, ఆ రక్తం గురించి పౌలు రాయకుండా ఉండనే ఉండడు. ఉరికి రాలేదు మనకి. ఆ రక్తమునందు ద్వారా ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దట్స్ ఇట్. అందుకే ఆయనలోనికి మనకి ఈ పిలుపు వచ్చింది. ఈవెన్ కొలస్సీ 1:4 కూడా మనం చూద్దాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యం. డైరెక్ట్ కొలస్సీ 1:4 ఇంగ్లీష్ లో అయితే డైరెక్ట్ గా మనకి ఆయన రిడెంప్షన్ పదం ఉంటుంది. ఆల్రెడీ. అయితే చాలా జాగ్రత్తగా విందాం. సో క్రీస్తులో మనకి విమోచన ఉంది ఆయన మరణం ద్వారా అని చూసాము. క్రీస్తు యొక్క నౌ లిసన్, క్రీస్తుతో ఏకత్వం ద్వారా ఏం జరుగుతుందంటే క్రీస్తు 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. లిసన్, ఆయన పరిపూర్ణమైన విధేయత ఆయన కనపరిచాడు. జీసస్ క్రైస్ట్ ఒబేడ్ ఎంతకంటే టు ద పాయింట్ ఆఫ్ డెత్ ఆన్ ద క్రాస్. పరిపూర్ణమైన విధేయత ఆయన సైడ్ ఆయన జీవించాడు. చూడండి, ఆయన పరిపూర్ణమైన విధేయతలో జీవిస్తున్నాడని మనం చూస్తున్నాము. ఆయనలో ఎవరున్నారు? నీవు నేనున్నాం. ఆయన విధేయతలో నుంచి చూడండి మనకి ఆపాదించబడిన విషయం కనికరం ఎలా అంటే, ఇప్పుడు నా తమ్ముడు తప్పు చేశాడు, నేను వెళ్ళి వాడి పక్షాన నిలబడుతున్నాను. వెళ్ళి వాడు చేసిన డ్యామేజ్ అంతా నేను పూరుస్తున్నా. ఒక కొడుకు అప్పు చేస్తా ఉన్నాడు, ఫాదర్ ఏం చేస్తాడంటే అప్పు తీరుస్తా వస్తున్నాడు. బికాస్ తండ్రి కొడుకు ఒక్కలే కాబట్టి. ఆయన పరిపూర్ణమైన విధేయతలో నుంచే నాకు రక్షణ. అందుకే రోమా 5వ అధ్యాయం వెరీ ఇంట్రెస్టింగ్. ఈ 17-18 వచనాలు చూడండి. మరణము ఒకని అపరాధము వలన మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానముగా పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఒకని ద్వారానే ఏమొచ్చింది? అందరం కూడా ఈ కృపా దానం మనం పొందుకున్నాము. ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత ద్వారా మరణం ఎలా వచ్చిందో, ఒక్క వ్యక్తి యొక్క సంపూర్ణమైన విధేయత ద్వారా దానికి రిజల్ట్ మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని ఇళ్లలో ఒకడు దుబాయ్ పోయి పని చేస్తుంటాడు చూడండి. ఒకడు వెళ్తాడు మిడిల్ ఈస్ట్ ఎక్కడికో, దుబాయ్ కష్టపడి ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఈ కుటుంబం ఏమైపోయింది? వీడు ఇక్కడ ఫుల్ దర్జా కార్లు బిల్డింగ్ తిరుగుతూ ఉంటాడు. బికాస్ ఆఫ్ వన్ మ్యాన్ ఈస్ వర్కింగ్ హార్డ్ అండ్ దీస్ పీపుల్ ఆర్ బ్లెస్డ్. అసలు అంటే చూడటానికి మనకి కొంచెము ఆశ్చర్యం కలిగిస్తుంది, బట్ బైబిల్ అదే సెలవిస్తుంది. ఉదాహరణకి మత్తయి సువార్త 3:15 నేను చూసి అసలు స్క్రిప్చర్ ఎప్పుడు నేను అలా నోటీస్ చేయలేదు, కానీ మీరు అలా చదివారో చూడండి ఒకసారి. మత్తయి 3:15 యేసు ఇప్పటికి కానిమ్ము. మీకు తెలుసా ఇది ఎక్కడ జరిగిందో?
జాన్ ది బ్యాప్టిస్ట్ వచ్చి బాప్టిజం ఇవ్వమంటే నువ్వు నీ చేత నేను బాప్టిజం పొందాలి ప్రభు, ఇదేంటి అంటాడు. అయితే ప్రభు అంటాడు, ఇప్పటికి ఇది కానేమో, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చాను. ఏముంటారు తెలుసా, ఇదంతా ఎందుకోసం అంట, నీతి నిమిత్తము ఇలాగు, అక్కడ వాడిన పదం నేను అంటాడా, యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి మనకు. ఓకే, హీ ఇంక్లూడ్స్ ఎవ్రీబడి అనమాట. అంటే ఆయన హీఈస్ వన్ మ్యాన్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి. ఇప్పుడు గొలియాత్ వస్తాడు, గొలియాత్ ఒక్కడే గెలిచింది, కానీ యాక్చువల్ గా అందులో ఎవరెవరు విక్టరీ సెలబ్రేట్ చేస్తున్నారు, ద రిజల్ట్ ద హోల్ ఇజ్రాయెల్. వన్ మ్యాన్ ఒబేడ్ అండ్ ద హోల్ మ్యాన్ కైండ్ సేవ్డ్. ఎందుకు ఇలా జరుగుతుంది? బికాస్ గాడ్ హెస్ సీన్ ఎవ్రీబడి ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం చూసేది కనుక. ఇంకొంచెం మనం డీటెయిల్కి వెళ్తే 2 కొరింథీ 5:21 చూద్దాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా, నీతి మంతులను కూడా అనట్లా, ఇది ఈవెన్ నెక్స్ట్ లెవెల్ ఇది అసలు. అంటే నిన్ను చూస్తే ఎవరు చూసినట్లంట, అసలు దేవుని నీతి అంటే పర్సానిఫైడ్ రైచియస్నెస్ అంట. క్రీస్తు అంటే అర్థం ఉంది, క్రీస్తు దేవుని నీతి అంటే మనం ఓకే అనొచ్చు. కానీ నిన్ను చూసినా గానీ దేవుడు ఎలా చూస్తాడంటే నిన్ను దేవుని నీతిగా చూడాలని ఇష్టపడుతున్నాడు. అసలు ఇది ఊహించడానికే ఆశ్చర్యం కలిగే విషయం. అయితే ఎలా జరిగింది అది? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆయన పాపముగా చేయబడ్డాడు, సో దట్ మనము ఆయన నీతి మనమయ్యాము, మన పాపం ఆయన అయ్యాడు. ఎక్స్చేంజ్ జరిగింది చూసారా? సిన్నర్ కాదు, రైచియస్ కాదు, అసలు నీతి పాపం ఎక్స్చేంజ్ అయింది అనమాట. నా దరిద్రం అంతా నువ్వు తీసుకో, నీ ధనమంతా నాకు ఇవ్వన్నట్టుగా. నా రోగం నువ్వు తీసుకో, నీ యొక్క ఆరోగ్యం నాకు ఇచ్చేయి. నా దిగంబరత్వం నువ్వు తీసుకున్నాడు, ఆయన నీతి, ఆయన మహిమ వస్త్రం నాకు దయచేశాడు. నా శాపం అంతా ఆయన తీసుకున్నాడు, ఆయన ఆశీర్వాదం. He became my curse that I might become blessing, his blessing. ఒక ఎక్స్చేంజ్ జరిగింది ఇక్కడ. మీరు నెంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ చూస్తాం, మనము క్రీస్తు నీతిని ధరించుకున్నాము అనేసి ఆపాదించబడింది మనకి. ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా విందాం. ఆయన పరిపూర్ణమైన జీవితము మనదైంది. ఎక్స్చేంజ్ చూసారా? He's a perfect life, sinless, spotless. Okay, and the holy, obedient life became us. తండ్రి మనకి ఇచ్చి మన పాప జీవితము యేసు జీవించినట్లుగా తండ్రి చూశాడు. అది చూడడానికి అన్యాయమే చెప్పాలంటే, అక్రమం చెప్పాలంటే. ఏ పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. ఇది ఎలా జరిగింది అంటే యేసుక్రీస్తు వారు అంగీకరించాడు కాబట్టి జరిగింది. ఆయన సిలువలో ఒక్క క్షణం కనుక ఆయన విత్డ్రా చేసుకుంటే, నో, వై షుడ్ ఐ సఫర్? ఆయన పొడుస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, లిసన్, హీ వాజ్ ఇన్ ద ఫ్లెష్. ఆయన సూపర్ స్పిరిచువల్ కాదు, ఆయన దేవదూతగా రాలేదు, దేవుడిగా సంపూర్ణంగా దేవుడిగా లేడు, మానవుడిగా కూడా ఉన్నాడు. ద టోటల్ హ్యూమన్ ఎలిమెంట్ సిలువ మీద ఉన్నప్పుడు ఆయన నీ వలే నా వలే ఫిజికల్ పెయిన్ ఉంది, అవమానం ఉంది, దుఃఖం ఉంది, ఆయనకి అగ్ని ఉంది. బైబిల్ ఏమంటుందంటే హెబ్రీ పత్రికలో, అవమానమును నిర్లక్ష్య పెట్టాడు ఆయన, సిలువను ఆయన సహించాడు. వన్ రీజన్ ఎందుకు? ఆ రోజు ఆయనకు గుర్తొచ్చిందల్లా నీవే. ఆ రోజు ఆయన మైండ్ లో ఉన్నదంతా కూడా మనమే అన్నమాట. అయ్యో, ఇప్పుడు నేను విత్డ్రా చేసుకుంటే, ఇప్పుడు నేను గనక దిగితే శ్రీధర్ గారి పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి, సంజయ్ పరిస్థితి ఏంటి? యు వర్ ఇన్ హిజ్ మైండ్. దయచేసి మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డైలీ ఎట్ సమ్ టైమ్, ఏ సమయంలో అయినా ఒక్కసారన్నా యేసుప్రభు వారి యొక్క సిలువని మనం మెడిటేట్ చేద్దాం. టేక్ సమ్ లిటిల్ టైమ్, ట్రై టు ఇమాజిన్, ట్రై టు మెడిటేట్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్, వాట్ హ్యాడ్ హ్యాపెండ్ టు జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. అది మనం ఎప్పుడు మిస్ అవ్వద్దు. ఇంకా మనం చూస్తే
సో ఆయన సంపూర్ణమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము మనకి ఆపాదించాడు. మన పాప జీవితము ఆయన చేసినట్లుగా ఆయన అకౌంట్లో పడేశాడు తండ్రి. అందుకే కాబట్టి మనల్ని శిక్షించాల్సిన రావాల్సిన శిక్ష తన కుమారుని శిక్షించి మనల్ని విడిచిపెట్టాడు ఆయన. 1 పేతురు 2:24 ఒకసారి చూద్దాం. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఎందుకు చనిపోయాడు ఆయన? సో దట్ యు కెన్ లీడ్ ఎ రైచియస్ లైఫ్. ఇప్పుడు హౌ కెన్ ఐ లీడ్ ఎ సిన్ఫుల్ లైఫ్? దేవుని పట్ల గ్రాటిట్యూడ్ కలిగిన వాడవైతే, దేవుణ్ణి నిజంగా ప్రేమించిన దానివైతే నువ్వు కనీసం ఆలోచనలో, తలంపుల్లో కూడా నేను పాపమును తీసుకురాను. ఐ హేట్ సిన్. ఈ సిన్నే కదా నా ప్రభువుని సిలువ వేసింది. అర్థమవుతుందా? ఏ పాయింట్కి మనం రావాలంటే యు మస్ట్ హేట్ సిన్. ఓకే, సో నేను సిలువ వేయబడ్డాను. చూడండి కేర్ఫుల్ గా, గలతీ పత్రిక 2:20 పౌలు మాట్లాడుతున్నాను. ఐ హావ్ బీన్ క్రూసిఫైడ్. హౌ యు ఆర్ వన్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో నేను ఏకమై ఉన్నాను కనుకనే ఇది సాధ్యమవుతుంది. క్రీస్తు వేరు, నువ్వు వేరు అనుకోండి, అప్పుడు క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు చేసిన సిలువ త్యాగం నీకేమి నువ్వు ఆపాదించుకోలేవు. ఫాదర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా భూషణ్ని క్రీస్తులో చూస్తున్నాడు, శ్రీధర్ని క్రీస్తులో, పవన్ ని క్రీస్తులో చూస్తూ వస్తున్నాడు ఆయన. సో అందుకే ఆ వన్నెస్ ముందు నుంచి మనం ఆయనలో యునైట్ అయి ఉన్నాం కనుక ఇదంతా సాధ్యమవుతుంది. ఎలా సాధ్యమవుతుంది ఇప్పుడు ఇంకా చూద్దాం మనం. గలతీ 2:20 ఏమంటాడు పౌలు? నేను క్రీస్తుతో కూడా ఇక జీవించేవాడు నేను కాదు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. రోమా 6:6 కూడా చూస్తాం. నోయింగ్ దట్ our old man is crucified with him. మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. One with Christ. Sridhar is united with Christ. కనుకనే యేసు ప్రభువుని మేకులు కొట్టినప్పుడు యాక్చువల్లీ నాకు కూడా మేకులు దిగబడ్డాయి. ఓకే, అయితే నన్ను కవర్ చేశాడు ఆయన. లిటరల్ గా నేను పొందాల్సిన అంతా ఆయన పొందాడు, కానీ నేను పొందేశాను అనేసి ఒక ఏమంటాం డిక్లరేషన్ చేసేసాడు. యునైటెడ్ విత్ హిమ్ ఇన్ క్రూసిఫిక్షన్ అండ్ బరియల్, పాతి పెట్టబడ్డాను ఆయనతో పాటు. రోమా 6:4, కొలస్సీ 2:12 చూస్తాము. అండ్ లేపబడ్డాము, తర్వాత ఆరోహణమయ్యాము, ఆయన సింహాసనం మీద కూర్చున్నాము. బికాస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఎప్పటికీ కూడా ఆయన నిన్ను క్రీస్తులోనే చూస్తున్నాడు ఆయన. అందుకే 17లో చూస్తాం, క్రీస్తుని ఆయన ఎలా ప్రేమించాడో నిన్ను నన్ను కూడా ఆయన అలాగే ప్రేమించాడు అనేసి. సో ఏ విషయాలు ఐడెంటిఫై అయ్యాం చెప్పండి. 33 అండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యొక్క పరిపూర్ణ జీవితము జీవించినప్పుడు ఆయనలో నన్ను చూశాడు, ఆ లైఫ్ నాకు ఇవ్వడానికి. ఓకే, ఫస్ట్. తర్వాత అయితే ఏమైంది? సిలువలోకి రాగానే సడన్ గా ఆయన ప్లేట్ మార్చేశాడు. సడన్ గా ఏం చేశాడంటే నాకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన మీద పడేసి ఆయన శిక్షించాడు. నన్ను ఫ్రీ పక్కన పడేసి నన్ను ఫ్రీ చేశాడు ఆయన. కానీ చూసారు అసలు తన కుమారుణ్ణి శిక్షించి నిన్ను రక్షిస్తా అంటే ఒక రకంగా ఆయన మనల్ని ఎక్కువ ప్రేమించడం అనిపిస్తుంది, యేసుక్రీస్తు కంటే కూడా నిన్ను నన్ను. అయితే తర్వాత ఆయన మరణంలో ఐక్యత, పునరుద్ధానంలో, ఆరోహణంలో, మహిమపరచబడటంలో, గ్లోరిఫికేషన్ లో ఐక్యత. ఆయనతో వన్ అంటే బైబిల్లో మనకు పోలికలు దేవుడు చూపించాడు. అండ్ యూ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్. ఆయనతో నేను వన్ అని ఎలా తెలుస్తుంది, ఏకమని? ఫస్ట్ పోలిక ఏంటంటే నేను జీవాహారమును, నా శరీరము తిని నా రక్తం త్రాగని అంటున్నాడు. ఫుడ్ మనం తింటాం కదా, మీరు ఏమైనా తిన్నారనుకోండి, చికెన్ మటన్ తింటే ఏమైంది? ఆ ఫుడ్ మీ బాడీలోకి వెళ్తుంది. ఈ ఫుడ్ ఏమైపోయింది మీ బాడీలో? డైజెషన్ జరిగి అసిమిలేట్ అయిపోతుంది. అండ్ దట్ ఫుడ్ హస్ బికమ్ నౌ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ.
నీ మజిల్ ఫార్మేషన్ లో తయారవుతుంది. నీ బోన్స్ కింద మజిల్ కింద తయారైపోయింది. యు ఆర్ వన్ విత్ క్రైస్ట్ అంటే ఆయన శరీరం తిని రక్తం త్రాగటం అంటే ఆయన నేను ఒకటి అని సెలవిచ్చటం. బ్లడ్ కవనెంట్ ఇది. బ్లడ్ కవనెంట్ లో వన్ అన్నమాట. సో ఫస్ట్ పోలిక మనం చూసాం. మనం ఆల్రెడీ స్క్రిప్చర్ చూసాము దీనికి. యోహాను సువార్త 6వ అధ్యాయం 47-49 వరకు. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. చూడండి, ఇది జీవాహారం అంటున్నాడు. వాక్యము అంటే ఒక బాడీని బ్రేక్ చేస్తే అందులోంచి ఏమొస్తుంది? బ్లడ్ వస్తుంది. అంతేనా? ఒక శరీరాన్ని బ్రేక్ చేస్తే శరీరం నుంచి బ్లడ్ బయటకు వస్తుంది, లైఫ్ కమ్స్ అవుట్. సో ఆయన దీన్ని ఎలా చూడవచ్చు అంటే డిపెండెన్స్. ఇప్పుడు ఫుడ్ అంటే ఏంటి? ఫుడ్ లేకుండా మనం బతకలేం. ఎసెన్షియల్ డిపెండెన్స్, డిపెండెంట్ ఆన్ ఫుడ్ అండ్ వాటర్. సో క్రీస్తు మీద అంటే హీఈస్ సచ్ అన్ ఎసెన్షియల్ వన్ ఫర్ మీ టు సర్వైవ్. నేను ఫుడ్ లేకుండా నేను సర్వైవ్ అవుతాను ఎవరైనా ప్రపంచం అనగలడా? సో హీఈస్ మై సస్టెనెన్స్ అని అర్థం. ఇంకొక యాంగిల్లో మనుషుడు రొట్టె వలన కాదు, ఈ లోకంలో ఫుడ్ గురించి మాట్లాడలేదు, కానీ దానికి అనాలజీ ఏం వాడాడు? మన దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ఇక్కడ ఫుడ్ ఏంటి చెప్పండి? ఇక్కడ రొట్టె కాదు, కానీ వాట్ ఈస్ దాట్? ఆయన నోటి నుంచి వచ్చిన ఇంకొక అనాలజీ ప్రకారం ఆయన మాట. ప్రతిరోజు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లిసన్, లెట్ us కల్టివేట్. మీరు 5 చాప్టర్లు చదువుతున్నారు, అది కాదు నేను అడుగుతుంది. ఎన్ని చాప్టర్లు చదివారని కాదు, చదవడం గురించి కాదు రాయబడింది. ఆయన నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన నువ్వు జీవిస్తావు. 5 చాప్టర్లు చదివితే 10 చాప్టర్లు చదివితే బతకం మనం. బట్ యు మస్ట్ లిసన్ టు ఎ వర్డ్ ఫ్రమ్ హిస్ మౌత్. నోటి నుంచి వచ్చిందంటే అర్థం ఏంటి? వినాలి. ఆడిబుల్ అనమాట. దాని వలననే నేను బ్రతుకుతాను. అందుకే యోహాను 6:63 అంటాడు, నేను పలుకు మాటలు ఆత్మయో జీవమును. 5 చాప్టర్లు ఒక చాప్టర్ అని కాదు, ఆయన స్వరం, ఆ మాటను వినేదాకా చదవాలి. ఆ రోజుకి నిన్నటిది కాదు, మళ్ళీ నిన్న తింటే సరిపోద్దా? లాస్ట్ వీక్ తిన్నాం కదా, మళ్ళీ ఈ రోజు ఎందుకు తింటున్నాం? ఏ రోజుకి ఆ రోజు ఎవ్రీ డే నీవు దేవుని దగ్గర నుంచి ఒక స్వరం వినాలి. ఇన్ దాట్ వే యు విల్ సర్వైవ్. లేకపోతే ఐ టెల్ యూ విల్ డై. నో డౌట్ అబౌట్ దట్. ఒక్క రోజు ఆయన స్వరం నువ్వు వినలేదు అంటే యు ఆర్ డెడ్ అంతే ఆ రోజు. నాలెడ్జ్ కాదు. ఇప్పుడు నేను చూడకుండా 100 సర్మన్స్ చెప్తాను నేను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కొన్ని వేల సర్మన్స్ నేను ప్రీచ్ చేశాను. బైబిల్ ఫ్రమ్ ద ఫస్ట్ పేజ్ నుంచి చివరి పేజ్ వరకు. ఏ టాపిక్ అయినా మీరు ఇవ్వండి, నేను గంట సేపు ప్రీచ్ చేస్తాను బై వితౌట్ సీయింగ్ బైబిల్. సో దట్ బైబిల్ నాలెడ్జ్ నన్ను బతికిస్తాను అనుకుంటున్నారా? నో. అది ఇక్కడ హెడ్ లో ఉంది, ఇక్కడ ఉంది. కానీ ఈ రోజు ఫ్రెష్ గా ఆయన నోటి నుంచి ఒక స్వరం నేను వింటేనే ఈ రోజు బతుకుతా. ద హెడ్ నాలెడ్జ్, బైబిల్ నాలెడ్జ్, ద మెమరీలో ఉన్న నాలెడ్జ్ విల్ నాట్ హెల్ప్ మీ ఎట్ ఆల్. అదే మనం మోసపోయేది చాలాసార్లు. అందుకే యాకోబులు అంటున్నాడు, మీరు కేవలం ఏమంటాం వినువారుగా, నేను 100 సర్మన్స్ విన్నాను లేకపోతే నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, మోసపోవద్దు అంటున్నాడు ఆయన. సో మనుషుడు దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట, ఒక్క స్వరం వినాల్సి వస్తుంది మనం. అది నీకు అర్థమైపోద్ది దేవుడు నాతో మాట్లాడనేసి. చూడండి, చాలాసార్లు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది, యూట్యూబ్ లో డైలీ వర్డ్ ఒక 10 గ్రూపుల్లో ఉంటాడు, 10 వాక్యాలు వస్తుంటాయి. చెప్పండి, ఏది వాక్యం నీ దేవుడిని మాట్లాడండి నీతో? నేను అస్సలు నమ్మను. మీరు ఇన్స్టాగ్రామ్ లో నుంచి ఏమంటాము వాటిలోంచి వీటిలోంచి నాకు మెసేజ్ పంపితే ఐ విల్ నాట్ బిలీవ్. మోస్ట్ ఆఫ్ ద వే అలా దేవుడు మాట్లాడు. పర్సనల్ గా నీ క్వైట్ టైంలో నీ బైబిల్ స్టడీలో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు నాతో నీ బైబిల్ స్టడీలో నుంచి అన్నా నాకు దేవుడు నా పర్సనల్ స్టడీలో నుంచి నాకు ఇది మాట్లాడాడు అంటే నేను నమ్ముతాను. ఎందుకంటే నేను ఒకసారి ఏమంటాం దీన్ని, నాకు లేదు ఇన్స్టాగ్రామ్ ఎంతో నాకు తెలియని కూడా తెలియదు ఏంటో. నా లైఫ్ లో ఒక్కసారి కూడా దాన్ని తాకని కూడా తాకలేను నేను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ 100 వాక్యాలు వస్తుంటాయి. సో నీకు నచ్చిన వాక్యం నువ్వు తీసుకుంటే దట్ ఈస్ నాట్ ద వే యూ రిసీవ్ ద వర్డ్. నీ పర్సనల్ స్టడీలో నుంచి, క్వైట్ టైంలో నుంచి ఆ స్వరం నువ్వు వినాలి. అది నీకు జీవాన్ని ఇస్తుంది, అది నిన్ను గైడ్ చేస్తుంది, నీకు రిఫ్రెష్మెంట్ తీసుకొస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పోలిక. రెండవ పోలిక,
ఆయన శిరస్సు, నేను శరీరము. ఈ రెండు ఒకటే, వేరు వేరా? కెన్ యూ సీ దిస్ యాజ్ టూ డిఫరెంట్ ఇండివిజువల్స్? నో. యేసుక్రీస్తు శిరస్సు నువ్వు దేహంలో ఒక భాగం అంటే ఎంత అబ్సల్యూట్ యూనిటీ ఆలోచించాయి. ఇప్పుడు చెయ్యి ఉంది, కెన్ దిస్ ఆర్గన్ డూ సంథింగ్ ఆన్ ఇట్స్ ఓన్? ఏమైనా చేయగలదా? ఇది శిరస్సు యొక్క ఆజ్ఞను స్వీకరించాలి. ఎవ్రీ డే యూ మస్ట్ బి ఇన్ లిసనింగ్ మోడ్. ప్రభు ఈరోజు నేను ఏం చేయాలి? యూ రిసీవ్ సమ్ గైడెన్స్ అన్నమాట. హెడ్ నుంచి ఒక నాలెడ్జ్ వస్తుంది. ఏమంటాం దాన్ని? ఇంపల్సెస్ వస్తాయి, నర్వ్ ఇంపల్సెస్. చేతికి ఒక ఆజ్ఞ జారీ చేస్తుంది. హెడ్ కి దీని కనెక్షన్. ప్యారలైజ్ అవ్వద్దు ప్రియులారు దయచేసి. ఈరోజు సంఘంలో ఎన్ని ప్యారలైజ్డ్ ఆర్గన్స్ కనపడతాం, ఇన్ఎఫెక్టివ్ అన్నమాట, యూస్లెస్ ఆర్గన్స్. ఎందుకంటే దే కెనాట్ రిసీవ్ ఎనీ సిగ్నల్ ఫ్రమ్ ద హెడ్. హెడ్ కి నువ్వు కనెక్ట్ అయి ఉండాలి, హెడ్ కి నువ్వు లోబడుతూ ఉండాలి. హెడ్ ఏమైనా చేయగలదా ఈ చేయలేకుండా? హెడ్ ప్లాన్ చేస్తుంది, కానీ ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు? యేసుప్రభువు వారి పక్షమున్న పని చేసేది ఎవరు? ఈరోజు ఆయన బాడీ ఆఫ్ క్రైస్ట్ గా, ఆయన బాడీగా ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన కాళ్ళు నడిచాయి, ఆయన పెదవులు మాట్లాడాయి, ఆయన చేతులు తాకి స్వస్థపరిచాయి. ఇప్పుడు ఆయన పరలోకంలో కూర్చొని ఉన్నాడే, మరి భూమి మీద ఎవరు చేస్తారు? ద ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ బాడీ. ఆయన చెయ్యి ఎవరంటే నువ్వు నేనే, ఆయన పెదవులు నువ్వు నేనే, ఆయన కాళ్ళు నువ్వు నేను. ఆయన కాళ్ళుగా నువ్వు మారాలి, ఆయన చేతులుగా నువ్వు మారాలి. నువ్వు నడుస్తుంటే క్రీస్తు నడిచినట్లే. క్రీస్తు శరీరం వేరు, నీ శరీరం వేరు కాదు. అందుకే కొరింథీ పత్రిక పౌలు రాస్తాడు, ఇఫ్ మై బాడీ ఈజ్ ఫర్ ద లార్డ్ అండ్ ద లార్డ్ ఈజ్ ఫర్ ద బాడీ. ఈ శరీరము ప్రభు కొరకే గాని దేనికి కాదంట? అపవిత్రతకు కాదు, వ్యభిచారానికి కాదు. ఈ శరీరం నేను అపవిత్రపరచు, నా ప్రభువుకి నేను దీన్ని ప్రతిష్ఠించుకుంటాను. దిస్ ఈస్ ఫర్ ద బాడీ. వన్ అబ్సల్యూట్ వన్నెస్ విత్ క్రైస్ట్ అన్నమాట. ఇంతకంటే బెస్ట్ పోలిక ఏమైనా ఉంటుందా మనకి? క్రీస్తుతో నేను ఏకమని చెప్పడానికి. సో యు మస్ట్ రిసీవ్ ఎవ్రీ డే ద కమాండ్స్ ఫ్రమ్ ద హెడ్. హెడ్ నుంచి ఆ యొక్క కమాండ్స్ ను పొందుకొని సిద్ధంగా ఉండాలి. బాడీలో యూస్లెస్ ఆర్గన్ దేవుడు తయారు చేస్తాడా? చూపించండి, ఒక్క ఆర్గన్ చూపించండి, ఒక్క శరీర అవయవాన్ని చూపించండి, పనికిరాదు, ఇది యూస్లెస్ అని. నో. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది. ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడాలి. ఆయన నీ నుంచి ఒకటి కోరుతున్నాడు, నువ్వు గుర్తుపట్టాలి దాన్ని. ఆయన కోసం మనం పని చేయాలి. 2-3 స్క్రిప్చర్స్ క్విక్ గా చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచ్చినాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, ఆయన పాదముల కింద ఉంచి, నీ కింద ఉంచి, సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సమస్తము పైని ఆయన శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. అదండి సంగతి. ఆ సంఘం అంటే నువ్వు నేను, ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. చాలా. కొలస్సీ 1:18 క్విక్ గా చూద్దాం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి. చాలండి, ఒక్క మాట చాలు. హీ మైట్ హ్యావ్ ప్రీ ఎమినెన్స్. మన జీవితంలో అత్యధికమైన, అతి ప్రాముఖ్యమైన పర్సన్ ఆయన అవ్వాలి. బికాస్ హీఈస్ ద హెడ్. శిరస్సుకే ఘనత, మహిమ వెళ్ళాలి. సచిన్ అనగానే ఎవరు గుర్తొస్తారు? ఆయన ఫేస్ గుర్తొస్తాయి, ఆయన కాళ్ళు గుర్తొస్తాయి, చేతులు గుర్తొస్తాయి. సచిన్ అనగానే ఫేసే కనపడుతుంది, కానీ ఆ ఫేస్ కి ఘనత వెళ్తుంది, కానీ కాళ్ళు చేతులే కదా పనిచేసింది, పరిగెత్తింది, ఆ యొక్క స్టంప్స్ చుట్టూ తిరిగింది, కష్టపడింది, బాడీ కష్టపడింది, కానీ మహిమ అంతా ఆయనకి వెళ్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దిస్ ఈస్ ద వే హౌ వి మస్ట్ సర్వ్ అవర్ లార్డ్ జీసస్. అండ్ థర్డ్ పోలిక చూస్తే, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నాకు తీగలు. ఈ తీగ ద్రాక్ష చెట్టు వేరువేరుగా ఉండగలవా? నిజానికి ఫలించేది ఏది? కాండమా, చెట్టు, తీగనా? తీగ. నువ్వు ఫలించాలి. నిన్ను బట్టే ఆయనకి మహిమ. ఆయన ఏంటో చెట్టు దేన్ని బట్టి తెలిసిద్ది? ఒక చెట్టు ఇదని ఫలమును బట్టి. నువ్వు ఎలాంటి వాడువో, క్రీస్తు ఎలాంటి వాడో ఈ లోకానికి ఎలా తెలిసింది తెలుసా? నిన్ను బట్టి. ఐఎమ్ ద డైరెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్రైస్ట్. ఆయన డైరెక్ట్ ప్రతినిధిని నేను. నన్ను బట్టి ఓ క్రీస్తు ఇలాంటి వాడు, క్రైస్తవం ఇదా అని తెలుస్తుంది జనాలకి. ఈరోజు చూస్తే ఎంత బ్యాడ్ టెస్టిమనీ ఉంది చెప్పండి.
మీ వలనే కదా నా నామం దూషించబడుతుంది. ఎటువంటి ఫలములు మనం ఫలిస్తున్నాం? యెషయా 5లో చూస్తాం, ఆయన ప్రియునికి ఒక ద్రాక్ష చెట్టు ఉందంట. ఆయన ఎంతో కష్టపడి దాన్ని పెంచుకున్నాడంట. అయితే చివరికి ఏ ద్రాక్షలు ఫలించింది? కారు ద్రాక్షలు ఫలించింది. నో, వీఆర్ కాల్డ్ టు బేర్ మచ్ ఫ్రూట్, గుడ్ ఫ్రూట్ ఫర్ క్రైస్ట్. అంటే అర్థం ఏంటి తెలుసా? మనం తీగలము, ఆయన నిజమైన ద్రాక్ష వలె. అంటే ఒక తీగ తనంతట తానుగా ఎలా ఫలించలేదో, ఒక తీగ తనంతట తాను ఎలాగ బ్రతకలేదో, మనం ఆయన మీద అట్టర్ డిపెండెన్స్ ఉన్నామని అర్థం చేసుకోవాలి. నేను ఆయనలో నిలిచి ఉంటేనే, ఆయనలో అంటి పెట్టుకొని ఉంటేనే నేను బ్రతుకుతాను, నేను ఫలిస్తాను. ఈరోజు ఒక మాట చెప్పిన ప్రియమైన వాళ్ళ, మీరందరూ మీరు డిఫరెంట్ ప్లేసెస్ లో, మీ పొజిషన్స్ లో, మీ రోల్స్ లో, ఓకే, యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ సిస్టర్, యాజ్ ఎన్ ఎంప్లాయీ, ఓకే, డిఫరెంట్ రోల్స్ మనం ప్లే చేస్తా ఉన్నాం. యాజ్ ఎ స్టూడెంట్ గా ఉండొచ్చు మీరు, ఐ డోంట్ నో. ఇఫ్ యూ వాంట్ బి ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ పొజిషన్, 100-fold ఫ్రూట్ఫుల్ గా ఉండాలంటే అబైడ్ విత్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్. క్రీస్తుతో నువ్వు ఏకం అవ్వు. ఈరోజు ఆయనకు వేరుగా నువ్వు ఏమీ చేయలేవు. ఐ టెల్ యూ ఇన్ జీసస్ నేమ్, యూ విల్ బి ఎ ఫెయిల్యూర్. అన్ని జనుల గురించి నాకు తెలియదు, బట్ మనకైతే గనక నువ్వు సక్సెస్ఫుల్ గా ఉండాలంటే ఆయనలో నిలిచి ఉన్న అనుభవం కావాలి. అబ్సల్యూట్ డిపెండెన్సీ ఆన్ ద లార్డ్. ఆయన నెగ్లెక్ట్ చేసే వాళ్ళు తప్పిన కుమారుడు ఏమైపోయాడు చూడండి ఒకసారి. సమస్తాన్ని కోల్పోయాడు, చివరికి పందులు పొట్టు తినడానికి సిద్ధపడ్డాడు. మన గతి కూడా అంతే అవుతుంది. క్రీస్తుని ఎవడైతే నిర్లక్ష్యపరుస్తాడో వి విల్ ఎండ్ ఇన్ దాట్ వే. సో మనం ఏకమైన కొన్ని రుజువులు బైబిల్లో ఇవ్వబడింది. యోహాను సువార్త 15:8 ఏమని రాయబడింది? మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడును. ఫలాలు ఇస్తుంది. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు నా శిష్యులు అవుతారు. ఎప్పుడు? ఆయనతో మనం ఏకమైనామని. ఆయన నిజమైన ద్రాక్షావళి, నేను తీగ కనుక నేను బహుగా ఫలిస్తాను. గలతీ 5లో వి సీ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. నువ్వు ఆత్మ ఫలమును ఫలించడం మొదలు పెడతావు. ఇంకా చూస్తే యోహాను సువార్త 15:1-2 నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. తండ్రి వ్యవసాయకుడిగా ఉన్నాడు. తండ్రి ఏం చేస్తాడు? లిసన్ కేర్ఫుల్లీ. నువ్వు ఆయనలో నిలిచి ఉంటే ఏమైతే తెలుసా? గాడ్ ద ఫాదర్, హీ టెండ్స్ యూ, హీ కేర్స్ ఫర్ యూ. ఆ యొక్క చెట్టుని ఎవరు యాక్చువల్ గా కేర్ తీసుకుంటుంది? ఎరువేసేది ఎవరు? వ్యవసాయకుడు. హీఈస్ అ ఫార్మర్, ఫాదర్. హీ వర్క్స్ ఆన్ యూ. చక్కగా నువ్వు ఫలించేలాగా ట్రిమ్ చేస్తాడు ఆయన. అవసరమైతే ప్రూన్ చేస్తాడు, డిసిప్లిన్ చేస్తాడు. ఇంత పోషణ ఆయన పర్యవేక్షణలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఆయనలో నిలిచి ఉంటే నువ్వు పొందే ఆశీర్వాదాలు త్వరగా చూద్దాం. ఇట్ విల్ ఎంకరేజ్ యూ, ఐ టెల్ యూ. 6వ వచనం చూడండి, అదే అధ్యాయం, 15వ అధ్యాయం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారివేయబడి ఎండిపోవును. చూసారా? తీగ వలె ఎండిపోయి బయట పారవేయబడే అనుభవంలోనికి వెళ్దామా? ఎందుకు వెళ్ళాలి అట్లా? మనం ఎందుకు అట్లా నశించిపోవాలి? మనం తప్పించుకోవాలంటే నువ్వు ఆయనతో నిలిచి ఉన్న అనుభవంలోకి వద్దాం. మళ్ళీ ఆయన దగ్గరికి వద్దాం. ఎలాగా? ప్రాక్టికల్ గా తలుపేసుకొని, సింగిల్ గా నీ క్లోసెట్ లోకి తలుపేసుకొని మోకరించి బైబిల్ ఓపెన్ చేసి ఆయనతో స్పెండ్ చేయి. దట్ ఈస్ ద వే యు ఆర్ యునైటెడ్ విత్ హిమ్. అది చేయకుండా నువ్వు ఏమి చేసినా వ్యర్థమే. ఐ టెల్ యూ. ఆయనతో నిలిచి ఉన్న అనుభవం అంటే మరీ ఉత్తమమైన ఎంచుకున్నది. దట్ ఈస్ ద వన్ థింగ్ గాడ్ ఈస్ ఆస్కింగ్ టుడే. ఓన్లీ ఒక్కటే నిన్ను అడుగుతున్నాడు. వెళ్ళి తలుపేసుకొని మోకరించి ఆయనతో నువ్వు స్పెండ్ చేయి. ప్రాక్టికల్ గా చెప్తున్నాను నేను. అప్పుడు మనము నాశనం నుంచి తప్పించబడతాం. 7వ వచనం చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నాడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు ఆల్ యువర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. ఆయనలో నిలిచి ఉన్నప్పుడు. 9-10 వచనాలు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నెడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ఎవరి ప్రేమ యందు? యేసు ప్రేమ. ఫాదర్స్ యేసు ప్రేమయో తండ్రి ప్రేమయో.
దేవునిచే ప్రేమించబడతాం. యూ విల్ రిసీవ్ ఎ స్పెషల్ కైండ్ ఆఫ్ లవ్. అర్థమవుతుందా? అండ్ 11th వచనం, మీ యందు నా సంతోషము ఉండవలెనని, మీ యందు నా సంతోషము ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణం కావాలనని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని. ఈ సంగతులు మీతో ఏ సంగతులు? దేని గురించి మాట్లాడుతున్నాడు? మీరు నా యందు నిలిచి ఉంటే. అబ్సల్యూట్లీ బ్రిలియంట్ గా, ఎంత అద్భుతంగా ఉంది. యూ విల్ హ్యావ్ ఎ స్పెషల్ జాయ్ అండ్ యూ విల్ రిసీవ్ ఎ స్పెషల్ లవ్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ ఆల్ యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్. అండ్ నువ్వు తీసివేయబడవు, కొట్టివేయబడవు, నాశనం నుంచి తప్పించబడతాం. అండ్ అనదర్ పోలిక, ఇంపార్టెంట్ పోలిక ఏంటి తెలుసా? ఆయన భర్త, మనమందరం ఆయన భార్యగా, బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ లాగా. దిస్ ఇస్ ఆల్సో అమేజింగ్ పోలిక. ఒక భర్త భార్యని దేవుడు వేరువేరుగా చూడు, ఏక శరీరంలో చూస్తాడు. క్రీస్తు ఆయన సంఘము కూడా ఒక మర్మం అంటాడు. దేవుడు ఒక్కలానే చూస్తున్నాడంట. అంటే అర్థం ఏం తెలుసా? భార్యాభర్తలు అంటే అర్థం ఏంటంటే చట్టపరమైన ఒక విధమైన ఏకత్వం. అది గాడ్ సైడ్స్ లో ఒక లెజిటిమేట్ ఏమంటాం యూనిటీ. అది లీగల్ గా దే ఆర్ వన్, దే హావ్ రైట్ టు లివ్ ఇన్ ఎ రూమ్, లివింగ్ రిలేషన్షిప్. ఒక రూమ్ లో వాళ్ళు జీవించిన, దట్ ఈస్ లీగల్, ఇట్ ఈస్ కరెక్ట్. ఎవరేమో లేదు, చట్టపరంగా దే ఆర్ వన్. ఎవరు వాళ్ళు తప్పు పట్టడానికి వీల్లేదు. క్రీస్తుతో మన ఐడెంటిటీ, మనం ఆ వన్నెస్ మనం కలిగి ఉన్నాం. ఇంకోటి ఏంటి తెలుసా? ద మోస్ట్ ఇంటిమేట్ రిలేషన్షిప్. ప్రపంచంలో ఏ ఇద్దరి మధ్య అత్యధికమైన రిలేషన్షిప్ ఉంటుందో చెప్పండి? మోస్ట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్. దాన్నే నోయింగ్ అన్న పదం వాడటం, గిన్నెస్కో అన్న పదం. దే ఆర్ వన్ అన్నమాట. ఫిజికల్ గా, మైండ్ గా, స్పిరిచువల్ గా వాళ్ళు అలా పిలువబడ్డారు. క్రీస్తుతో ఏక మనస్సుకు, ఏక శరీరానికి, ఏకాత్మకు మనం పిలువబడ్డాం. అందుకే యోహాన్ 17:3 ఆయన ఎరుగుటయే నిత్య జీవం అని రాయబడింది. ఎరుగుట అంటే అక్కడ ఇట్స్ కైండ్ ఆఫ్ ద మోస్ట్ ఇంటిమసీ అనమాట ఆయనతో. ఇది విడదీయరాని సంబంధం. ఎవరైనా విడదీయొచ్చా? దేవుడు జతపరిచిన వారిని, ఇదేగా మ్యారేజ్ అప్పుడు చెప్తాం, ఎవ్వరు విడతీయడానికి వీల్లేదు. నిన్ను క్రీస్తు నుంచి వేరుపరచడానికి కుదరదు. అబ్సల్యూట్ వన్ విత్ హిమ్. అండ్ వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దట్? దానివల్ల నాకు వచ్చే మేలు ఏంటి? ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ లవింగ్ హస్బెండ్. తన భార్యను ఎలా ప్రేమిస్తాడు ఆయన, తన భార్యను ఎలా పోషిస్తాడు ఆయన. ఈ లోకంలో పనికి మాలిన భర్తలాగా ఆయన ఉండడు. ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్స్ లాగా ఆయన ఉండడు. ఈజ్ ఎ లవింగ్, కేరింగ్ హస్బెండ్. ఆయన తన భార్య కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఆమేన్. యు ఆర్ వన్ విత్ హిమ్. సచ్ హస్బెండ్ వి హ్యావ్. అండ్ ఇంకొక పోలిక చెప్పి క్లోజ్ చేస్తాను నేను. ఆయన పునాది, ఆయన మూల రాయి, మనము ఆయన మీద కట్టబడిన ఒక కట్టడ ఇల్లు. మనం 1 కొరింథీయులు చూస్తాం, మనం పేతురులో చూస్తాం. ఆ మూలరాయి యేసుక్రీస్తే మనము సజీవ రాళ్ళంగా కట్టబడుతూ ఉన్నాం. ఆ పునాది షేక్ అవుతుందా? నో. ఎంత గాలి తుఫాన్ వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు నెలకొన్నా, బికాస్ వీఆర్ బిల్ట్ ఆన్ దిస్ స్టోన్, కార్నర్ స్టోన్ జీసస్, బికాస్ వీఆర్ బిల్ట్ ఆన్ దిస్ ఫౌండేషన్ రాక్ జీసస్ క్రైస్ట్, యూ విల్ నాట్ బి షేకెన్. అంటే నా ఉనికి, నా భద్రత ఆయన మీద ఆధారపడి ఉంది. యు ఆర్ సేఫ్. నథింగ్ కెన్ షేక్ యూ. ఆమేన్. నిన్ను కదిలించేది లోకంలో ఏది లేదు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తుతో నేను ఏకమైన ఎంత అద్భుతమైన విషయం ఇది. ఇట్స్ నాట్ వండర్ఫుల్ థింగ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎలా జరిగింది ఇది? సిలువలో జరిగింది. నా భక్తిహీనత, నా పాపము, తిరుగుబడి, అంత శిక్ష అంతా ఆయన మీద పడి, ఆయన పరిపూర్ణమైన జీవితం యొక్క ఆ యొక్క విలువ, లేకపోతే ఆయన నీతి, పరిశుద్ధత నాకు ఆపాదించబడింది. గ్రేట్ ఎక్స్చేంజ్ టుక్ ప్లేస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఇది మన జీవితంలో ఇప్పుడు చెప్పబడిన వాక్యం అనుభవించుకోవడానికి మనము ప్రభువుని అడుగుదాం. తండ్రి, మరొకసారి నీ పాసందుకు వస్తూ ఉన్నాం. అయ్యా, మేము ఒంటరి వారం కాము, ఈ లోకంలో దిక్కులేని వారం కాము, అనాథలం కాము. నాయన మా బలము, మా ఉనికి, నాయన మా యొక్క, నా తండ్రి నాయన శక్తి, మా ఐడెంటిటీ నాయన సమస్తము ఇదిగో క్రీస్తుతో ముడిపడి ఉంది. అయ్యా, మా తండ్రిగా మీరున్నారు. అయ్యా, ఇదిగో
పునాదిగా నేను మీరున్నారు అయ్యా. అదిగో నిజమైన ద్రాక్షావళిగా మీరున్నారు అయ్యా. వ్యవసాయకుడిగా మాకు తండ్రి ఉన్నాడు అయ్యా. మేము దేనికి భయపడాలి? వి విల్ బేర్ మచ్ ఫ్రూట్. ఇదిగో ఈ వాక్యం విన్నాం, అందరూ 100 రెట్లు మేము ఫలిస్తాం అయ్యా. మేము భద్రంగా ఉన్నాం. నీకు స్తోత్రాలు నాయన. మీరు మమ్మల్ని చూస్తున్నప్పుడు మమ్మల్ని మీరు క్రీస్తు వెలుపడ చూడట్లేదు, క్రీస్తులో మీరు మమ్మల్ని చూస్తున్నారు నాయన. ఈరోజు ఈ వాక్యాలు నాయన మా వినికిడిలో మాకు నాయన అవి ప్రత్యక్షముగా మాకు అది మా కళ్ళు తెరచి నాయన, లెట్ దిస్ బి నాయన ఎ రివల్యూషన్ టు అవర్ హార్ట్స్ అండ్ స్పిరిట్స్, దట్ వి విల్ బి ఫాదర్ లార్డ్ స్టెబిలైజ్డ్. ఓ గాడ్ నా తండ్రి క్షమించి సహాయం దయచేయండి నాయన. ఫలభరితంగా మా జీవితాలను చేయండి. ఏ ఉద్దేశంతో ప్రణాళికతో మీరు మమ్మల్ని అనాదిలోనే ఏర్పాటు చేసుకొని పిలిచారో అయా, దానికి ఏ శరీర అవయవంగా మీరు మమ్మల్ని ఎంపిక చేసుకున్నారో అది మేము లోబడటానికి, ఆ శిరస్సు నుంచి వచ్చే ఆజ్ఞలు మేము స్వీకరించడానికి నాయన మాకు సహాయం దయచేయండి. ఇందులో ఏ ఒక్కరు కూడా పారలైజ్ అవ్వకుండా, పారాలిటిక్ అవ్వకుండా నాయన ఆరోగ్యాన్ని మాకు దయచేయండి నాయన, శక్తిని మాకు దయచేయండి. మీరే మహిమ పొందుకోమని, కృప చూపమని యేసు నామములో మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.